కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా ఏసీబీ వల్ల టౌన్ సీఏ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గత నెలలో జరిగిన కోడిపందెం కేసులో నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద నుండి 50,000 లంచం డిమాండ్ చేయగా అతను ఏసీబీ అధికారులను సంప్రదించాడు. లక్ష్మణ్ రాజు నుండి శనివారం పోలీస్ స్టేషన్లో సీఏ ఆంజనేయులు లంచం తీసుకుంటుండగా రాజమండ్రి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు, కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని ఫ్లైట్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే పట్టుకున్నారో ఆ స్థలంలో తనకి యజమాని కుర్చీలపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమన్నాం. తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయనది రావులపాలెం డైరీ ఫార్మ్